మనకు ఇంపార్టెంట్ టాపిక్, ఇది ఎక్కువగా పోటీ పరీక్షలు రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అనమాట ఇది కరెంట్ అఫైర్స్లో. ఎప్పుడు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా దీని మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. సో అదే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనమాట. సో GIB అని చెప్పేసి మనం షార్ట్కట్లో పిలుస్తాం. ఇది ఒక బర్డ్ అనమాట. సో చాలా పెద్ద బర్డ్ ఇది, పక్షి. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ప్రాజెక్టు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనమాట. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ప్రాజెక్ట్ అనేది మనకి ఆల్మోస్ట్ 2022లో, సో ఇప్పటికీ మనకి 4 years అయింది అనమాట. సో 4 years అయితే అయింది. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది అనమాట. 4 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షిని కాపాడడం కోసం తీసుకొచ్చారు. మనకి ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇలా ఉంటాయి కదా. సో ప్రాజెక్ట్ చీతా అని చెప్పేసి ఆ విధంగా ఈ పక్షిని కాపాడడం కోసం ప్రాజెక్టు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పి తీసుకొచ్చారు అనమాట. అది 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు. అది ఆ పక్షులు కాపాడడం కోసం కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో అందువల్ల తీసుకొచ్చారు. సో ఇది మనకి లార్జెస్ట్ టెరెస్ట్రియల్ బర్డ్ అనమాట. అంటే మన భూమి మీద, మన ఇండియాలో భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద పక్షి అనమాట. సో భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద పక్షి ఎక్కడ? ఇండియాలో. సో ఇండియాలో మొత్తం మన సబ్ కాంటినెంట్లో భూమి మీద ఉన్న అతిపెద్ద పక్షి వచ్చేసి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనమాట. ఇవి మన దేశంలో కాకుండా పాకిస్తాన్లో కూడా ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మీకు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేస్తారు, కేవలం ఇండియాలో మాత్రమే ఉంటాయని చెప్పేసి అడుగుతారు. అది రాంగ్. ఇది ఇండియాలో ఉంటాయి, పాకిస్తాన్లో కూడా ఉన్నాయన్నమాట. అయితే పెద్ద మొత్తంలో మన రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటాయి. సో మన ఇండియాలో అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటాయన్నమాట. సో రాజస్థాన్లో కూడా మనకి జైసల్మీర్ ప్రాంతం ఉంది కదా. జైసల్మీర్ ప్రాంతంలో ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ ఉంటుంది. సో డెజర్ట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒక జాతీయ పార్క్ ఉంటుంది, ఎడార్లో ఉంటుంది, థార్ డెజర్ట్లో. అక్కడ ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షులు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అలానే ఇది హెవీయెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ ఇన్ ది వరల్డ్ అనమాట. మనకి ప్రపంచంలో ఎగిరే పక్షుల్లో, మనకి రెక్కల ద్వారా పైకి ఎగురుతాయి కదా, అలా ఎగిరే పక్షుల్లో అతిపెద్ద పక్షిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో అయితే IUCN రెడ్ లిస్ట్లో, సో IUCN రెడ్ లిస్ట్లో మాత్రం సో దీనికి సంబంధించి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. అంటే ఇవి అంతరించిపోయే దశకి చాలా దగ్గరగా ఉన్నాయి, నీర్ ఎక్స్టెంట్ లాగా. కాబట్టి ఇవి చాలా డేంజర్లో ఉన్నాయన్నమాట. అందుకే సుప్రీంకోర్టు కూడా వీటికి కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వం ఒక్కో పక్షికి 50 కోట్లు ఖర్చు చేస్తుంది. 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ పక్షిని కాపాడుతుంది అనమాట. అంటే వీటి సంఖ్య చాలా తక్కువ ఉంది. వీటిని ఎక్కువగా వేటాడతారు మాంసం కోసం. తర్వాత మనకు పవర్ కేబుల్స్ ఉంటాయి కదా పైన, వాటిని ఢీకొట్టుకొని చనిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు వీటి కన్జర్వేషన్ సెంటర్స్ పెట్టి వీటిని కాపాడుతూ ఉన్నారు. అంటే ఒక పక్షికి 56 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే చూడండి అవి వాటి జాతి ఎంత తక్కువ ఉంటుందో. సో అలానే మనకి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకోండి. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. సో 1972లో మనకి Schedule 1లో ఉంటుంది ఈ పక్షి అనేది. Schedule 1లో ఉంటుంది. నెక్స్ట్ మనకి సైట్స్ అనమాట. సైట్స్లో అయితే Appendix 1లో ఉందన్నమాట. సో సైట్స్లో Appendix 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ Schedule 1, IUCN లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్.